ఇజ్రాయెల్కి ఇప్పుడు వార్ స్టార్ట్ అయింది. ఇజ్రాయెల్ ఎంత ఉందండి? మీరు చూడండి, బ్లూ. ఇజ్రాయెల్ ఎంత ఉందండి? బ్లూ ఎంత ఉంది? సీపురు పుల్ల చిన్నది ఉంది. ఈ చిన్నది చెప్పండి, ఈ రెడ్ ఉంది చూసారా, ఎరుపు, దానికి ఎరుపు ఎక్కిచ్చేస్తుంది చూడండి. దట్ ఈజ్ ఇజ్రాయెల్. అదెంత ఉంది, ఇదెంత ఉంది? ఇదే కాదు, ఇప్పుడు ఇరాన్ చదువుతున్నారా? నెక్స్ట్ నేను భవిష్యత్తు దేశాలు చెప్తున్నాను చూడండి. నెక్స్ట్ మళ్ళీ ఇజ్రాయెల్ మీదకి వచ్చేది ఎవరు చెప్పిన? రష్యా. మీరు రాసి పెట్టుకోండి, రిఫరెన్స్ ఉంటాయి వాటికి. నెక్స్ట్ రాబోయేది చెప్పిన అల్జీరియా, నెక్స్ట్ రాబోయేది లిబియా, నెక్స్ట్ రాబోయేది ఈజిప్ట్, సూడాన్, ఇరాన్, సిరియా, సౌదీ అరేబియా, మెమన్. ఈ దేశాలన్నీ రెడీగా ఉన్నాయి పిల్ల దేశం మీదకి. ఏ దేశం మీదకి? మీరు ఎన్ని అన్నారండి? అబ్బా చెప్పండి, అలా అంటారు. చెప్పండి, మీరు ఎంతమంది అయినా రండి, చెప్పండి. సింగిల్. ఎందుకంటే యోధా గోత్రపు సింహం హస్తం ఉంది వెనకాల, గుర్తుపెట్టుకో. మీరు ఎన్నైనా రండి, మీరు ఎంతమంది అయినా రండి, మీరు ఎంత గుంపులుగా వస్తారండి. ఎందుకంటే ఆ యోధా గోత్రపు సింహం వాళ్ళ రక్షణ కోరుకుంటుంది. వాళ్ళు ఇంకా సింహాన్ని ఎరగట్లేదు, కానీ వాళ్ళని ఎందుకు కాపాడుతుందో తెలుసా? ఎప్పటికైనా ఇజ్రాయెల్ చెప్పండి రక్షణ పొందాలి. కాపాడాడు, కొన్ని రోజులు పాఠాలు నేర్పించాడు, చెదరగొట్టాడు, అటు కొట్టాడు, ఇటు కొట్టాడు, ఇటు కొట్టాడు, అటు కొట్టాడు. వీళ్ళందరినీ కొట్టు తీసుకొచ్చి ఇప్పుడు ఆవిడ కూర్చోబెట్టాడు. వీళ్ళకి ఎన్ని సపోర్ట్ చెప్పినా, ఇరాన్ ఉంది, రష్యా ఉంది, అల్జీరియా ఉంది, లిబియా ఉంది, ఈజిప్ట్ ఉంది, సూడాన్, సౌత్ సూడాన్, 2 సూడాన్ ఉన్నాయి కదా, 2 సూడాన్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ ఉన్నాయి. ఇరాక్, సిరియా, సౌదీ అరేబియా, మెమన్, కొన్ని దేశాలు, ఇవన్నీ వాళ్ళకి సపోర్ట్ ఉన్నాయి. కానీ ఇజ్రాయెల్కి ఉన్న సపోర్ట్ ఒక్కొక్క దేశం, యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అదొకటే నిలబడుతుంది. ఎందుకో చెప్పినా, వాళ్ళకి తెలుసు ఎంతైనా చెప్పండి, వాళ్ళ రిలీజన్ మన రిలీజన్ చెప్పండి ఒక్కటే, మన ఫెయిత్ ఒక్కటే అని నమ్ముతారు. కనుక ఇజ్రాయెల్ దేశానికి అగ్రరాజ్యం ఏదైనా సపోర్ట్ ఇస్తుందంటే చెప్పండి, ఇందాక వచ్చి ముందు